ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీ సృష్టిస్తోంది. ఉన్న ఉద్యోగాలను ఊడ్చిపెట్టేస్తోంది. ఐటీ కంపెనీలు ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా 4800 మందిని తొలగించింది. ఎక్స్బాక్స్ గేమింగ్ డెవలప్మెంట్ స్టూడియోల్లో పనిచేసే ఉద్యోగులపై కూడా వేటు వేసింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్మెన్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో గేమింగ్ ఇండస్ట్రీ శరవేగంగా మారుతోంది. దానికి తగ్గట్టు కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉందని తక్షణమే సుమారు 1600 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే తమ లాభాలు 19 రెట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ మెమరీ చిప్స్కు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కారణంగా తమ ఏఐ చిప్ అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు 1800% పెరుగుతాయని వెల్లడించింది. ఒకవైపు ఐటీ రంగంలో ఉద్యోగాలు తీసేస్తుంటే మరోవైపు ఏఐ ద్వారా శాంసంగ్ లాంటి కంపెనీలు లాభాలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఆ వివరాలు చూద్దాం. టెక్ రంగంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది మైక్రోసాఫ్ట్. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్కి చెందిన గేమింగ్ బ్రాండ్ ఎక్స్బాక్స్ కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, ఎక్స్బాక్స్ చరిత్రలోనే అతిపెద్ద పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొన్ని దశాబ్దాలుగా గేమింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించడానికి సిద్ధపడింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత అనేది గత కొంతకాలంగా వింటున్న విషయమే. కానీ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక స్థిరమైన, లాభదాయకమైన కంపెనీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నెల 6న మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఉద్యోగులకు ఒక మెమో ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వర్క్ ఫోర్స్లో 2.1% సమానమైన 4800 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కోత ఎక్స్బాక్స్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం ఎక్స్బాక్స్. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన మెమోలో కొన్ని కీలక విషయాల్ని ప్రస్తావించారు. వేగంగా మారుతున్న ఇండస్ట్రీలో మన కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించగల విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పులు కంపెనీ భవిష్యత్తుకు అవసరమని, కఠినమైనప్పటికీ ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆమె తెలిపారు. ఈ తొలగింపుల ప్రక్రియ కేవలం ఒక్కరోజుతో ముగియదని, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగుతుందని కూడా ఆమె సంకేతాలిచ్చారు. ఉద్యోగాల కోత ఒక ఎత్తైతే ఎక్స్బాక్స్ ని పూర్తిగా పునర్నిర్మించాలని యాజమాన్యం నిర్ణయించడం మరో ఎత్తు. కొద్ది నెలల క్రితమే ఎక్స్బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ ఈ భారీ మార్పులకు నాయకత్వం వహిస్తున్నారు. ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత నోట్లో ఆమె ఎక్స్బాక్స్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రస్తావించారు. ఎక్స్బాక్స్ చరిత్రలోనే అత్యంత కీలకమైన పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం అంటూ ఆమె తన నోట్లో వివరించారు. ఆశా శర్మ మాటల్లో చెప్పాలంటే ఎక్స్బాక్స్ వ్యాపారం ప్రస్తుతం పూర్తిగా మందగించిందని, ప్రత్యర్థి కంపెనీలతో పోల్చినప్పుడు లాభాల మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె అంగీకరించారు. ఈ పరిస్థితిని మార్చి 2027 నాటికి కంపెనీని తిరిగి వృద్ధిబాట పట్టించాలనేది ఆమె లక్ష్యం. ఈ మార్పులు ఎక్స్బాక్స్ భవిష్యత్తును కుదించడానికి కాదు, మరింత విస్తరించడానికి అని ఆమె స్పష్టం చేశారు. కంటెంట్ పోర్ట్ఫోలియో, ప్లాట్ఫామ్, అలాగే కార్యకలాపాలన్నిటినీ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఎన్నో కంపెనీలు దీర్ఘకాలం మనుగడలో ఉన్నంత మాత్రాన భవిష్యత్తు కూడా శాశ్వతం అనుకొని పొరబడ్డాయని, తాము అలాంటి తప్పు చేయబోమని ఆమె తన నోట్లో స్పష్టం చేశారు. ఈ మాటల్ని బట్టి చూస్తే కంపెనీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలుస్తోంది. ప్రక్షాళనలో భాగంగా మొత్తం 4 ప్రధాన స్టూడియోల్ని ఎక్స్బాక్స్ నుంచి వేరు చేస్తున్నట్లు తెలిపారు. అందులో కంపల్షన్ గేమ్స్, డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్ ఈ 2 స్టూడియోలు తిరిగి స్వతంత్ర సంస్థలుగా మారతాయి. వారు అభివృద్ధి చేసిన గేమ్స్ యొక్క మేధో సంపత్తి హక్కులను వారికే అప్పగించారు. నింజా థియరీ, అన్డెడ్ ల్యాబ్స్ ఈ 2 స్టూడియోలను కొత్త యాజమాన్యానికి అప్పగించేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఎక్స్బాక్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఈ కోతలు అని చెబుతున్నప్పటికీ దీని వెనుక మరో పెద్ద కారణం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ తన దృష్టిని, వనరుల్ని, బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడుల్ని ఏఐ వైపు మళ్లిస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పు కంపెనీలోని ఇతర విభాగాలపై, ముఖ్యంగా గేమింగ్ వంటి సాంప్రదాయ విభాగాలపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. మైక్రోసాఫ్ట్ ఈవీపీ అమీ కోల్మన్ పంపిన మెమోలో ఒక వాక్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలగించిన ఉద్యోగుల
ఉద్యోగాల స్థానంలో ఏఐని భర్తీ చేయబోమని, కానీ ఏఐ పనిచేసే విధానాన్ని మారుస్తోందన్నది వాస్తవం అని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రత్యక్షంగా ఒప్పుకోకపోయినా కంపెనీ ప్రాధాన్యతలు ఎటువైపు మళ్లుతున్నాయో చెప్పకనే చెబుతోంది. ఏడాది క్రితమే ఏఐపై తమ పెట్టుబడుల్ని రెట్టింపు చేసే ప్రణాళికల్ని ప్రకటించిన తర్వాత మైక్రోసాఫ్ట్ దాదాపు 9,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. అంతకుముందు 2024లో ఎక్స్బాక్స్ విభాగం నుంచి 2,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఈ భారీ కోతలు కంపెనీ తన వనరుల్ని ఏఐ వైపు తరలిస్తోందన్నది మాత్రం వాస్తవం. ఇక మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేయడం, ప్రముఖ స్టూడియోల అమ్మకాల ద్వారా సీఈఓ ఆశా శర్మ 2027 నాటికి ఎక్స్బాక్స్ ని లాభాల బాట పట్టించాలన్న పట్టుదలతో ఉంది. కాగా కంపెనీ ప్రస్తుతం తన దృష్టి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తక్షణమే ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది ప్రతిభావంతులైన గేమ్ డెవలపర్లు, వారి కుటుంబాలపై పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ కొత్త నాయకత్వం ఒక పెద్ద జూదానికి తెరలేపింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం తమ సృజనాత్మక విభాగంలో గణనీయమైన భాగాన్ని త్యాగం చేస్తోంది. కంపెనీ అధికారికంగా చెబుతున్నట్లు ఇది ఒక పెద్ద భవిష్యత్తు కోసమే అయినప్పటికీ ఈ బాధాకరమైన రీసెట్ ఎక్స్బాక్స్ ను విజయవంతంగా పునర్నిర్వచిస్తుందా లేక దాని కీలకమైన అభిమానుల్ని దూరం చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించి చెప్పుకోవాలంటే శాంసంగ్ గురించి చెప్పుకోవాల్సిందే. ఇక శాంసంగ్ ఏఐ చిప్లు ఉత్పత్తి చేసి భారీ ఎత్తున అమ్మకాలు పెంచుకొని బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాల్ని ఆర్జిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో శాంసంగ్ లాభాలు గతేడాది పోల్చుకుంటే 19 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మెమరీ చిప్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో $58.4 బిలియన్ లాభాన్ని ఆర్జించింది. వరుసగా గత 3 త్రైమాసికాల నుంచి కంపెనీ పెద్ద ఎత్తున లాభాల్ని ఆర్జిస్తోంది. మంగళవారం నాడు జూన్ త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. సెమీ కండక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఇక ఫలితాల గురించి ప్రస్తావిస్తూ కంపెనీ చరిత్రలో ఇంతటి అద్భుతమైన ఫలితాల్ని ఎప్పుడూ ప్రకటించలేదు. ఇక కంపెనీ లాభాలు దాదాపు ఎన్విడియా స్థాయికి చేరుకున్నాయని టెక్ రంగానికి చెందిన అనలిస్ట్లో మార్క్ ఎయిన్స్టీన్ ఒక పరిశోధన పత్రంలో తెలిపారు. టెక్ కంపెనీలు ఏఐకి మారిపోవడంతో ఏఐ చిప్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో శాంసంగ్ మెమరీ చిప్ ధరల్ని అమాంతం పెంచేసింది. ఇక శాంసంగ్ విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ కంపెనీ శాంసంగ్ తయారు చేసిన చిప్లను ఎన్విడియా, గూగుల్తో పాటు అతిపెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ కంపెనీలకు విక్రయిస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే శాంసంగ్ రికార్డు స్థాయిలో లాభాల్ని ఆర్జించినా మంగళవారం ఉదయం సియోల్ స్టాక్ మార్కెట్లో దీని షేరు 8% క్షీణించింది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుతం శాంసంగ్ ప్రకటించిన లాభాల కంటే ఎక్కువ మొత్తంలో ప్రకటిస్తాయని అంచనా వేశాయి. ఆ మార్కుకు చేరుకోకపోవడంతో ఇన్వెస్టర్లు ఈ షేరుపై పెద్ద ఉత్సాహం చూపించలేదు. ఈ ఏడాది మేలో ఎన్విడియా కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు, లాభాలు చూపించింది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో $80 బిలియన్ రెవెన్యూ సాధించి రికార్డు సృష్టించింది. ఏఐ కొన్ని కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది అనడానికి ఈ ఉదాహరణలు చాలు కదా అంటున్నారు మార్కెట్ పండితులు.